ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి రాయలసీమ వాసులను అవమానిస్తే ఊరుకోమన్నారు. తాట తీస్తా, తోలు ఒలుస్తా, చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్తామంటే ఎవరూ చూస్తూ ఊరుకోరన్నారు. ఆయన ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి కంట్రోల్ చేస్తాడంట మమ్మల్ని. ఏం కంట్రోల్ చేయనీకి నువ్వేమైనా హెడ్ మాస్టర్వా, మేమేమైనా స్కూల్ పిల్లలమా నువ్వు కంట్రోల్ చేయనీకి? ఏమిడ పరీక్ష ఫెయిల్ అయినామని మమ్మల్ని కంట్రోల్ చేస్తావు నువ్వు? ఏమి దారి తప్పిపోయినామని కంట్రోల్ చేస్తావు మమ్మల్ని నువ్వు? క్యాంప్ ఆఫీస్ పెట్టాడంట. దేనికయ్యా క్యాంప్ ఆఫీసులు పెట్టేది పవన్ కళ్యాణ్ గారు? ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు. కొప్పర్తి నుంచి మా పరిశ్రమను తరలించకుండా పోయేదానికోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు. మా రైతులకు మేలు చేసేదానికోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు. ఈ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుపరచడానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు. మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి ఎన్ని పరిశ్రమలు చేస్తావో తీసుకురా. దీనికి క్యాంప్ ఆఫీస్ పెట్టాడు డిప్యూటీ సీఎం అంటే ఈ జిల్లా వాసులు కూడా, ఈ రాయలసీమ బిడ్డలు కూడా స్వాగతిస్తారు. మా తోలొల్చనీకా? ఏం మేకపోతులు మా తోలొల్చనీకి? నువ్వు ఏం గొర్రెలమా తోలొల్చనీకి? పశువులమా తోలొల్చడానికి? మా సొక్కబట్టి గుంజకపోవడానికి, మమ్మల్ని జైళ్ళలో పెట్టడానికి? మాకు మంచి చేసేదానికి క్యాంప్ ఆఫీస్ పెడితే స్వాగతిస్తాం. మమ్మల్ని అవమానపరచడానికి, బజార్ నెంబర్ మమ్మల్ని ఈడ్చుకపోతామంటే చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు. ఇది తగినటువంటి విధానం కాదు. ఈ ప్రాంత ప్రజలను మీరు అవమానపరిచే విధంగా, ఒక్క సామాజిక వర్గం రెడ్డి కులస్తులను అవమానపరిచే విధంగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి